దేశంలోని మహానగరాల్లో చెన్నై ఒకటి. చెన్నై నగరంలో మహిళలకు భద్రత కరువైంది. దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే చెన్నైలో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. మహిళల భద్రత విషయంలో చెన్నై అధ్వానంగా తయారైంది అని తాజాగా ఓ సర్వేలో తేలింది. దేశంలోని నగరాల్లో మహిళల భద్రతపై చేపట్టిన ఓ సర్వేలో చెన్నై నగరం గురించి ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మహిళలకు ఏమాత్రం భద్రత ఉండడం లేదు. దేశంలోని పలు నగరాల్లో మహిళల భద్రతపై చేపట్టిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ నివేదిక ఇటీవల ఢిల్లీలో విడుదల చేశారు. అందులో మహిళల జీవనం నగరాల్లో అధ్వానంగా ఉందనే విషయం తేటతెల్లమైంది. దేశంలోని 31 నగరాలతో పోల్చితే మహిళల భద్రత విషయంలో చెన్నైకి 21వ స్థానం దక్కింది. మిగతా అన్ని నగరాలు సగటు 64.6%గా ఉంటే చెన్నైలో మాత్రం 61.7%మే నమోదైంది. దీంతో చెన్నైలో మహిళల భద్రత ఏ మేరకు ఉందనే విషయాన్ని తాజా సర్వే స్పష్టం చేస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే ప్రమాదకర పరిస్థితులు చెన్నైలోనే ఎక్కువగా ఉన్నట్లు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ నివేదిక వెల్లడించింది. చెన్నై నగరం చాలా ప్రమాదకరంగా ఉందని 14% మంది మహిళలు అభిప్రాయపడ్డారు. ఉదయం పూట చెన్నైలో సురక్షితంగా ఉండొచ్చని 75% మంది అభిప్రాయం వ్యక్తం చేయగా, అందుకు భిన్నంగా రాత్రిపూట మాత్రం కేవలం 54% మంది మాత్రమే సురక్షితమని వెల్లడించారు. దాదాపు సగం మంది మహిళలు రాత్రిళ్లలో చెన్నై చాలా ప్రమాదకరమని అంటున్నారు. రాత్రి సమయాల్లో చెన్నైలో అత్యంత భయానకంగా ఉంటుందని 21% మంది అభిప్రాయపడ్డారు. చిత్ర విచిత్ర రీతిలో వేధింపులతో పాటు ప్రాణ భయాలతో నగర మహిళలు ఉన్నారని నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ నివేదిక వెల్లడించింది. చెన్నైలో వ్యక్తుల నుంచి ముప్పును తట్టుకోలేక తాము ఉంటున్న ప్రదేశాల నుంచి వెళ్లిపోయామని 54% మంది వెల్లడించారు. మరో 48% మంది ఓ అడుగు ముందుకేసి పోలీసులను ఆశ్రయించారు. ఇక మరో 13% మంది మాత్రం వేధింపులు వద్దని ఎవరికీ తెలియకుండా ఆ ప్రాంతాల్ని వదిలేశారు. ఇక మరో 3% మంది రక్షణ కోసం యాప్లను సాంకేతికత వినియోగిస్తూ సమస్యల నుంచి బయటపడే యత్నం చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 15% మంది మహిళలు మాత్రం అత్యంత తెగువతో పోరాడుతున్నట్లు నివేదిక తెలిపింది. కొందరు మహిళలు తమకు ముప్పున్న బాధల్ని భరిస్తూ వేధిస్తున్న వ్యక్తులపై పోరాడుతున్నారని, తెగువ సాహసాల్ని చూపించి జీవనం సాగిస్తున్నారని నివేదిక తెలిపింది. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్న ప్రాంతాల్లో తమకు కొంత ధైర్యంగా ఉంటోందని మహిళలు అభిప్రాయపడినట్లు నివేదిక తెలిపింది. పోలీసుల గస్తీ వల్ల 69% మంది మహిళలు రక్షణ పొందుతున్నారు. పోలీసుల ఫోన్ నెంబర్లు సైతం ఆయా ప్రాంతాల్లో కనిపిస్తుండడం, రక్షణ ప్రకటనలు వినిపిస్తుండటంతో 59% మంది సురక్షితంగా ఉందని భావిస్తున్నారు. సహజంగానే చెన్నై నగరవాసులు మంచివారని మరో 18% మంది అభిప్రాయపడినట్లు నివేదిక తెలిపింది. ఇక చెన్నైలో నేరాలు తక్కువగా ఉంటాయని మరో 15% మంది వివరించినట్లు తెలపగా, ఇబ్బంది జరిగినప్పుడు ఫిర్యాదులు చేసే విధానం సులువుగా ఉంటుందని 13% మంది చెప్పినట్లు నివేదిక వెల్లడించింది. చెన్నైలో మహిళలకు భద్రత పెరగాలంటే సదుపాయాలు పెరగాలని ఏకంగా 40% మంది మహిళలు సూచించినట్లు నివేదిక ద్వారా వెల్లడైంది. చెన్నై నగరంలో హెల్ప్ లైన్లు, రక్షణ యాప్లు, పానిక్ బట్టలను ఏర్పాటు చేయడంపై ఎక్కువ మంది స్పందించారంటే అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సీసీ కెమెరాల ఏర్పాటు, వెలుతురు ఉండేలా చూడాలని కొందరు సూచించినట్లు నివేదిక తెలిపింది. అంతేకాదు, నగరంలో పోలీసుల పెట్రోలింగ్ మరింతగా పెరగాలని 29% మంది చెప్పగా, చట్టాలు మరింత ప్రభావవంతంగా ఉండాలని 10% మంది, అవగాహన పెరగాలని మరో 7% మంది వెల్లడించినట్లు నివేదిక పేర్కొంది. మొత్తంగా చెన్నై నగరంలో మహిళలకు భద్రత కరువైందనే విషయాన్ని తాజా సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు భద్రత, రక్షణ కల్పించడంలో పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతున్నాయి. చెన్నై వంటి మహానగరాల్లో మహిళలకు భద్రత కరువైందని పలు నివేదికలు సైతం స్పష్టం చేస్తూ ఉండటంతో ఇప్పటికైనా వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం చెన్నైలో మాత్రమే కాదు, ఇతర నగరాల్లో సైతం మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపైనే ఉంది.